హలో ఎవ్రీవన్, ఈరోజు విషయం ఏంటంటే మాకు మిడ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇంకా ఫీ పే చేద్దామని కిందకు వచ్చాం. ఇంకా నేను మసానా ఫీ పే చేసేసి హాల్ టికెట్ తీసుకుని బయటకు వచ్చేసాం. ఎగ్జామ్స్ ఒకటే కాదండి, మా కాలేజ్లో ఈవెంట్స్ కూడా ఉంటాయి. కానీ మా కాలేజ్ వాళ్ళు చాలా మంచోళ్ళు. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్స్ పెట్టి ఆ తర్వాత ఈవెంట్స్ పెడతారు. వినాయకుడికి ఎగ్జామ్స్ వస్తున్నాయి, నువ్వే చూసుకో అని టాటా చెప్పేసి బయటకు వచ్చేసాం. ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ఐడి కార్డ్ ట్యాగ్ ఊడిపోయిందండి. చూడండి, ఇంకా దాన్ని రీమోడల్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ గ్యాప్లో నేను మా మేడంకి దొరికిపోయాను. ఏంటి ఐడి కార్డ్ లేకుండా తిరుగుతున్నావు అన్నారు. సరేలే, ఎలానో ఇంకో 2 years యూస్ చేయాలి కదా అని చెప్పి కొత్తది తీసుకుందామని కిందకి వెళ్ళాను. నాకు న్యూ ట్యాగ్ కావాలంటే 100 రూపీస్ పే చేయాలి. సో ఇంకా పే చేద్దామని నేను 500 నోట్ ఇచ్చాను. మళ్ళీ 100 రూపీస్ కోసం 500 చేంజ్ చేయాలా అనిపించింది. మళ్ళీ వెంటనే సార్ దగ్గర ఉన్న 500 తీసుకుని 100 ఫోన్పే చేశాను. ఇప్పుడు మా సార్ అంటున్నారు, ఏంటి 500 చేంజ్ చేయడానికి మనసు ఒప్పలేదా అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి, అందుకే ఫోన్పే చేశాను. మా సార్ అంటున్నారు, గట్టిదానివే అని. నేనైతే మనీ అస్సలు ఖర్చు పెట్టను. చెప్పాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు. కానీ ఫుడ్ దగ్గర మాత్రం మనీ చూడకండి, మహా పాపం. మీ గ్యాంగ్లో కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా షేర్ చేసి మెన్షన్ చేయండి. ఉంటా మరి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.